గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. సో థంబ్నెయిల్లో చూసారు కదా, ఈరోజు 3 వెడ్డింగ్ లుక్స్ చూపించబోతున్నాను. సో అందుకని ఇంత దూరం ట్రావెల్ అయ్యి వచ్చాను అనమాట. అసలు ఈ క్యారవెన్ సెటప్ ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, రూమ్స్ అవైలబుల్గా లేవు అని అంటే ఇలా క్యారవెన్ సెటప్ చేసుకున్నాం అనమాట. సో 3 డిఫరెంట్ లుక్స్ అంటే ఏమనుకుంటున్నాను అంటే పెళ్లి లుక్ ఒకటి, ఇంకొకటి సంగీత్ లుక్, ఇంకొకటి మెహందీ లుక్ అనుకుంటున్నాను. హల్దీ కూడా ట్రై చేశాను కానీ అవుట్ఫిట్ మ్యాచ్ అవ్వలేదు. అండ్ లొకేషన్లో కూడా హల్దీ సెటప్ అది లేదనమాట. సో అందుకని ఈ 3 లుక్స్ చూపిద్దాము అని అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దాట్ ఒక సూట్ కేస్తో వచ్చానమాట నేను. సో చూడండి ఎంత పెద్ద సూట్ కేస్లో లగేజ్ ఉంది. సో మొత్తం మెహందీకి అన్నిటికీ సో అవుట్ఫిట్స్ అన్ని తీసి చూపిస్తా. ఇది పెళ్లి పట్టు చీర, ఇది వచ్చేసి సంగీత్, దిస్ ఇస్ మెహందీ. సో 3 అవుట్ఫిట్స్ రెడీ చేయించుకున్నాను. సో అనుకోకుండా ఇది కొంచెం కలర్ మిక్స్ అయిపోయింది. బట్ దిస్ ఇస్ కంప్లీట్ రెడ్ శారీ అనమాట. ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది? యాక్చువల్గా నా పెళ్లి చీరనే వేసుకుందాం అనుకున్నాను. బట్ నా పెళ్లి చీర ఇంతకుముందు నేను చాలాసార్లు రిపీట్ చేశాను కాబట్టి అంత లుక్ రాదేమో అని చెప్పేసి వేసుకోలేదు. మళ్ళీ స్పెషల్ అకేషన్కి వేసుకుంటాను. సో ఈ రెడ్ కలర్ నాకు చాలా నచ్చింది. నా పెళ్లి చీర ఇస్ ఎల్లో కలర్, సో చాలా బాగుంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేద్దాం అని చెప్పేసి ఈ చీర తీసుకున్నాను. బాగుంది కదా. సో ఈ 3 డిఫరెంట్ లుక్స్లో ఫస్ట్ నేను పెళ్లి లుక్ చేస్తున్నాను. సో ఫస్ట్ పెళ్లి లుక్ చేద్దామా లేకపోతే సంగీత్ మెహందీ చేసి లాస్ట్ పెళ్లి లుక్ చేద్దామా? చాయిస్ మీది. ఫస్ట్ అయితే మేకప్ వేసుకొని రెడీ అయిపోవాలి కదా. ఎస్, ఫస్ట్ రెడీ అయిపోదాం. 3 స్టన్నింగ్ లుక్స్ చూపించే ముందు లెట్ మీ షో యూ మై స్కిన్ కేర్ రొటీన్. పర్ఫెక్ట్ డ్యూయి కొరియన్ గ్లాస్ స్కిన్ పొందడానికి లోరియల్ ప్యారిస్ హైలరానిక్ యాసిడ్ సిరమ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఈ సిరమ్ స్కిన్ చాలా హైడ్రేటెడ్గా అండ్ ఎప్పుడు హెల్దీగా ఉండేలాగా చేస్తుంది. ఐఎమ్ అమేజ్డ్ అండ్ సూపర్ హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు వరల్డ్స్ #1 సిరమ్తో పాటు వాటర్ క్రీమ్ కూడా ఉంది. ఇది న్యూ లోరియల్ ప్యారిస్ హైలరానిక్ యాసిడ్ వాటర్ క్రీమ్ నా స్కిన్ కేర్ రొటీన్లో రీసెంట్గా యాడ్ అయింది. ఐఎమ్ ఇన్ లవ్ విత్ ఇట్. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. గ్రీజీగా అస్సలు ఉండదు. నా స్కిన్కి స్మూత్ అండ్ డ్యూవీ ఫినిష్ని ఇస్తుంది. వాటర్ లైక్ టెక్స్చర్ ఉంటుంది కాబట్టి స్కిన్ లోకి స్మూత్ గా వెళ్ళిపోతుంది, మేకింగ్ ఇట్ లుక్ డ్యూవీ. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్ సూట్స్ మై స్కిన్. నాది కాంబినేషన్ స్కిన్, ఒకసారి డ్రైగా ఇంకొకసారి ఆయిలీగా అలా ఉంటుంది. ఎలాంటి స్కిన్ టైప్ ఉన్నా కూడా ఎవరైనా యూస్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్స్ సూటబుల్ ఫర్ ఆల్ ఇండియన్ స్కిన్ టైప్. నేనైతే పర్సనల్లీ అబ్సెస్డ్ విత్ దిస్ వాటర్ క్రీమ్. ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు కూడా తీసుకెళ్తాను. ఇది నా స్కిన్ డ్యూవీగా ఉంచుతుంది, అందుకే బిఫోర్ మేకప్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ గైస్, ఎక్సైటింగ్ ఆఫర్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ది లోరియల్ ప్యారిస్ హైలరానిక్ యాసిడ్ రేంజ్. డిస్క్రిప్షన్లో లింక్స్ యాడ్ చేస్తున్నాను, చెక్ ఇట్ అవుట్ గైస్. ఒక ½ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మేకప్ని స్టార్ట్ చేద్దాం. మేకప్ చేసి అమ్మాయి ఇంకా రాలేదు, ఎలాగో అర్ధగంట గ్యాప్ ఇవ్వాలి కదా, అందుకని బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తాను. మొత్తానికి ఇడ్లీ, పూరి, దోశ. నాకు ఆయిల్ పూరి అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి పూరి తింటాను. ఫస్ట్ పెళ్లి కూతురు గెటప్ వేసుకోవాలా? అవునా, సరే. అంటే ఫస్ట్ మెహందీ అయిపోయిన తర్వాత, రిసెప్షన్ అయిపోయిన తర్వాత, సంగీత్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది కదా. మనం ఫస్ట్ పెళ్లి గెటప్ వేద్దాం, దాని తర్వాత సంగీత్ వేద్దాం, దాని తర్వాత లాస్ట్ మెహందీ వేద్దాం. ఇట్లుంది ఐడియా. పెళ్ళైన తర్వాత సంగీత్ అయిందా మనకి? లేదు బుజ్జి, ఫస్ట్ పెళ్ళికి ఇవన్నీ నీకు పెళ్ళి అయితే అయింది కదా. ఫస్ట్ పెళ్ళికి పెళ్ళి మాత్రమే అయింది, సెకండ్ టైం అన్నీ అయింది. హల్దీ అయింది, మెహందీ అయింది, పెళ్లి కూతురు ఫంక్షన్ అయింది, దాని తర్వాత సంగీత్ అయింది. ఇవన్నీ అలంకృత రిసార్ట్స్లో అయ్యాయి. దాని తర్వాత పెళ్ళి వింటేజ్ ప్యాలెస్ అత్తపూర్. ఎగ్జాక్ట్లీ. పెళ్ళికి అంత అంగరంగ వైభవంగా చేసుకోవాలి, అంత ఖర్చు వేస్ట్ అనిపించింది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో గోల్డ్ మీద కానీ ఇంటి మీద ఇంకా కోటేశ్వరం అయ్యేవారు అని అనిపించింది. బట్ ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యి ఏం లాభం? మీరు ఒకవేళ చూస్తూ ఉంటే పెళ్ళికి బాగా రెడీ అవ్వాలి కానీ
అంత ఖర్చు అనేది అనవసరం అని మాకు అనిపించింది, మా ఎక్స్పీరియన్స్ ప్రకారం. సో మేకప్ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూద్దాం ఫైనల్ లుక్ ఎలా ఉంటాను. రెడీ? మేకప్ అయితే హాఫ్ డన్, అంటే కంప్లీట్గా శారీ కట్టుకున్న తర్వాత అనమాట. సో జడ అయితే రెడీ. సో ఇప్పుడు ఈ శారీ వేసుకుంటున్నాను. బాగుంది కదా శారీ? సో శారీ కట్టేసుకున్నాను. ఇంకా మేకప్ బ్యాలెన్స్ ఏవేవైతే ఉన్నాయో సో రెడీ అయిపోదాం క్విక్గా అంటే నాకు తెలిసి ఇంకొక 15 to 20 minutes టైం పడుతుంది. మేకప్ అయితే ఆల్మోస్ట్ డన్. లిప్స్టిక్ వేసుకుంటే అయిపోతుంది. ఇంకా వెనకాల జడను రెడీ చేస్తున్నాం. పెళ్లి కూతురు జడ, బాలు జడ. బాగుంది కదా కళ్యాణ్ తిలకం? నాకు నచ్చింది. సో మళ్ళీ నాకు నా పెళ్లి రోజులు గుర్తొస్తున్నాయి అనమాట. నా పెళ్ళికి కూడా నేను ఇంత ఓపిక్గా అసలు రెడీ అవ్వలేదు తెలుసా. ఎంత హడావిడి. ఒక 1/2 hour 40 minutesలో అలా చక్కచక్క రెడీ అయిపోయి మేకప్ వేస్తున్నారు, ఒకరు హెయిర్ సెట్ చేస్తున్నారు, శారీ సర్దుకోవడం, జ్యువెలరీ. మామూలు హడావిడి ఉండదు. పెళ్లి కూతురికి ఉన్నంత టెన్షన్ ఇంకెవరికి ఉండదు పెళ్లిలో. సో వాళ్ళకి అంత టైం ఉండదు. హెక్టిక్గా రెడీ అవ్వడం అట్లా ఉంటుంది కదా. నా పెళ్లి గుర్తొస్తుంది. సో దీంతో పోలిస్తే నా పెళ్లికి నేను అంతే బాగా రెడీ అవ్వలేదు. ఈ రోజు రెడీ అవుతున్నాను కదా. లైఫ్లో ఒక్కసారి పెళ్లి చేసుకుంటాం, మనకు ఆప్షన్ లేదు. నైస్, బాగుంది. మా బొట్టు చాలా బాగా పెట్టావు. ఇంకా మరి రెడీ అయిపోదామా జ్యువెలరీ వేసేసుకొని? నడుముకు సరిపోయిందా వడ్డానం? మా ఆయన వడ్డానం బాగుంది అంటున్నాడు. ఓకే, నాకు కూడా ఇలా నచ్చింది. సింపుల్గా హెవీ లేకుండా ఇట్లా బెల్ట్ టైప్ వచ్చి మధ్యలో పెండెంట్ చాలా బాగుంది. నిజంగా శారీ చాలా బాగుంది, అందంగా కట్టింది శారీ. థ్యాంక్ యూ పావని అండ్ సుష్మా. మేకప్ నిజంగా చాలా బాగుంది. పెళ్లి కూతురు లుక్ వచ్చేసింది కదా. ఏమండి మీరు చెప్పరా బాగున్నానా లేదా? బాగుంది కదా. మేకప్, హెయిర్ ఈరోజు అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దిస్ ఇస్ మై హెయిర్. నైస్ కదా. సో నాకు ఇంతకు ముందు కూడా ఒక రీల్ చేసాము, గుర్తుందా? సత్యనారాయణ స్వామి వ్రతానికి. అప్పుడు నేను మంజు ఒక రీల్ చేసాము, ఆల్మోస్ట్ 6 million వెళ్ళింది. ఆ రోజు కూడా మేకప్ సుష్మానే చేసింది, చాలా బాగా చేస్తుంది. బ్రైడల్ మేకప్ అంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది సుష్మానే. థ్యాంక్ యూ సో మచ్. నిన్ననే అడిగా తెలుసా, నేను నిన్ననే అడిగా, ఓకే చెప్పేసింది. థ్యాంక్ యూ. మీరు కూడా మీ పెళ్ళికి మేకప్ చేసుకోవాలన్నా, వేరే వాళ్ళ పెళ్ళికి ఎవరికైనా మేకప్ సజెస్ట్ చేయాలన్నా కూడా నేను సుష్మా ఇన్స్టాగ్రామ్ లింక్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అట్ ది సేమ్ టైం నేను డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తాను. సో గో చెక్ ఇట్ అవుట్ గైస్. సుష్మాని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నిజంగా చాలా బాగుంటుంది మేకప్. సో ఇప్పుడు నన్ను ఆభరణాలతో అలంకరించేయండి. పెళ్లిపీటల మీద కూర్చుంటానా ఇప్పుడు నేను? సారీ గైస్, పారాని లేకపోవడం వల్ల మేము లిప్స్టిక్తో అడ్జస్ట్ అవుతున్నాం.
పెళ్లి కూతురులాగా రెడీ అయ్యాను. చీర కూడా చాలా బాగుంది కదా! నాకైతే చాలా నచ్చింది. సో, ఈ కాంబినేషన్ చాలా నచ్చింది. ఈ శారీ ఎక్కడ తీసుకున్నాను అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మణికుమార్ హ్యాండ్లూమ్స్ అనమాట. వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ అంతా కూడా డెఫినెట్‌లీ మీరు జ్యువెలరీ గురించి అడుగుతారు. సో, నాకైతే పర్టిక్యులర్‌లీ ఈ జ్యువెలరీ చాలా నచ్చింది. సెట్ కానీ, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అంతా కూడా భలే పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. అన్నిటికంటే హైలైట్ వడ్డానం నాకు చాలా బాగా నచ్చింది. మా వారికి కూడా చాలా బాగా నచ్చిందనమాట. సో, జ్యువెలరీ అంతా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లోనే అక్షిత ట్రెండ్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ ఉంది. సో, శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజకి సో, ఏ దేనికైనా సరే ఎలాంటి అకేషన్ అయినా సో, ట్రెడిషనల్ అయినా, ట్రెండీ అయినా సో, వాళ్ళ జ్యువెలరీ అయితే సూపర్‌గా ఉంటుంది. సో, డెఫినెట్‌లీ వాళ్ళ పేజ్‌ని చెక్‌ఔట్ చేయండి. మీరు అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను ఇవన్నీ అక్కడ తీసుకున్నాను అని. మీకెలా అనిపించింది? ఈవెన్ శారీ కానీ, జ్యువెలరీ, మేకప్, హెయిర్ సో, మీకు బాగా నచ్చిన పార్ట్ ఏంటి? కింద కామెంట్స్‌లో ప్లీజ్ మెన్షన్ చేయండి. అండ్ మీకు ప్రతి డీటెయిల్ సో, మేకప్ గానీ, హెయిర్ కానీ, సో, జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నాను, శారీ ఎక్కడ తీసుకున్నాను డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఓకే. సో, ఈ లుక్ ఎలా అనిపించిందో ఫస్ట్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి సంగీత్ లుక్ అనమాట. ఇంకా రెడీ అయిపోదామా? లెట్స్ గో. Hola, 나 señorita 이 덤에 점점 빠져들걸 나의 맘을 봄봄 터뜨려줘 넌 따라올라 그리고 난 네 향기에 차가 우리 둘의 거리 점점 좁혀져가 밤새 춤을 춰봐 올라라라라라라 강렬한 태양 아래 뜨거운 불이 붙네 쉴 틈 없이 움직여 bring on fire make me fire 밤이 찾아오면 이제 내게 마음을 던져 You take me now everybody dance now Welcome to oh la 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 Oh señorita hermosa contigo Hola hola oh la la The welcome to oh la 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 이 뜨거운 밤 우리 같이 춤을 춰 Hola hola oh la la The welcome to oh la 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 సో, దిస్ ఇస్ మై సెకండ్ లుక్. ఇది సంగీత్ లుక్ అనమాట. సో, హెయిర్ లీవ్ చేసుకున్నాను నేను. బికాజ్ సంగీత్‌లో డాన్స్ ఉంటుంది. ఇట్లా హెయిర్ ఫ్లాంట్ చేస్తే బాగుంటుంది అని ప్యాక్ చేసుకోవచ్చు. లేదు అంటే డిఫరెంట్ హెయిర్ స్టైల్ సంగీత్‌లో మనకు నచ్చినట్టు రెడీ అవ్వచ్చు. ఈవెన్ పెళ్ళిలో కూడా. బట్ పెళ్ళిలో ఏంటంటే స్వెట్ ఎక్కువ కారుతుంది కదా! మొత్తం ప్యాక్డ్ ఉంటే కొంచెం బాగుంటుంది కాబట్టి. సంగీత్‌కి అయితే ఫుల్ డాన్స్ చేయాలి. ఆ వైబింగే డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి సంగీత్‌లో మనం హైలైట్ అవ్వాలి అంటే ఇలా డ్రెసప్ అవుతే సూపర్‌గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కంటే కూడా ఇలాగా క్రాప్ టాప్, లెహెంగా విత్ దిస్ ఇట్లా కొంచెం ట్రెండీ స్టైల్ ఇలా ఉంటే బాగుంటుంది. దిస్ మొత్తం ఫుల్ మగ్గం వర్క్ అనమాట. సో, చాలా హెవీ ఉంది. చూడ్డానికి ఎలా ఉందో తెలీదు కానీ వేసుకుంటే మాత్రం నాకు చాలా హెవీ ఉంది. మోయలేకపోతున్నాను అనమాట. సో, మొత్తం వర్క్ అంతా కూడా 35 డేస్ మొత్తం మగ్గం వర్క్, హ్యాండ్ వర్క్ సో, అంతా చేయించాను. సో, ఈ అవుట్‌ఫిట్ ఫ్రమ్ అవర్ ఓన్ బొటిక్ పరి డిజైనర్స్. మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. సో, అలాగా సంగీత్‌కి అంటే ఈ లుక్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇలా చేయించాను. అండ్ లొకేషన్ వచ్చేసి ది ఫోటో గరాజ్. బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. సో, ఎప్పుడైనా సరే మేము ఎప్పుడు రావాలనుకున్నా ఇంటికి దగ్గరలోనే కాబట్టి వచ్చేస్తూ ఉంటాము. మంచి మీకు టెంపుల్ కావాలంటే టెంపుల్. సో, ట్రెడిషనల్‌గా, ట్రెండీగా ఒక మాండువా హౌస్ ఉంటుంది. సో, కంప్లీట్ పల్లెటూరులాగా. సో, అట్లా ట్రెడిషనల్ అండ్ ట్రెండీ ఎలా కావాలన్నా బ్యాక్ డ్రాప్స్ అయితే అదిరిపోతాయి. సో, సెకండ్ అవుట్‌ఫిట్‌కి ఈ బ్యాక్ డ్రాప్ బాగుంటుంది అనుకున్నాను. సో, మీకు ఎలా ఉంది చూడ్డానికి బ్యాక్ డ్రాప్ నచ్చిందా లేదా? కింద కామెంట్స్ చెప్పండి. నా అవుట్‌ఫిట్ ఎలా ఉంది? మొత్తం లుక్ ఎలా ఉంది? కింద కామెంట్స్ చేయండి. నైస్ కదా! సో, సెకండ్ అవుట్‌ఫిట్ చూసారు కదా! సంగీత్ అవుట్‌ఫిట్. ఇప్పుడు మెహందీ అవుట్‌ఫిట్‌లో రాబోతున్నాను. సో, గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అనమాట. సో, రెడీ అయిపోయి వచ్చేస్తాను. లెట్స్ గో. ఇది నా మెహందీ అవుట్‌ఫిట్. సో, ఈ అవుట్‌ఫిట్ చూస్తే మీకేమైనా గుర్తొస్తుందా? సో, ఎగ్జాక్ట్‌లీ 7 ఇయర్స్ బ్యాక్ నా మెహందీ రోజు వేసుకున్న అవుట్‌ఫిట్ ఇది. సో, మళ్ళీ ఈరోజు షూట్‌కి ఇదే అవుట్‌ఫిట్ వేసుకున్నాననమాట. సో, బ్లౌజ్‌లో కొంచెం మార్పులు, చేర్పులు చేయించుకున్నాను. సో, దీనికి దుపట్టా యాడ్ చేసుకున్నాను. సో, బ్లౌజ్ అప్పుడు డిఫరెంట్‌గా ఉన్నింది. సో, లెహెంగా అయితే ఇదే.
సో మళ్ళీ అన్ని మెమరీస్ అనమాట. నా మెహందీ రోజు శారీ ఎలాగో వేసుకోలేదు పెళ్లి చీర. సో మెహందీ డ్రెస్ అయినా ఈరోజు వేసుకుందామని అలా వేసుకున్నాను. సో ఇప్పటికి ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నానో చూడండి మెహందీ అవుట్‌ఫిట్. అప్పుడు ఎవరికైనా ఇచ్చేద్దాము అని అనుకున్నాను కానీ లేదు లేదు గుర్తుగా ప్రతి అవుట్‌ఫిట్ ఎంగేజ్‌మెంట్ అవుట్‌ఫిట్, పెళ్లి శారీ, సంగీత్ అవుట్‌ఫిట్ అండ్ మెహందీ అవుట్‌ఫిట్ ప్రతీది కూడా అలాగే ఉన్నాయి. సో సంగీత్ అవుట్‌ఫిట్టే నేను రిపీట్ చేయలేకపోయా. ఇప్పుడు చేద్దాం అని అనుకుంటే బ్లౌజ్ పట్టట్లేదు. సేమ్ నాకు ఆ వర్క్ అది అవ్వలేదు టైంకి. సో డెఫినెట్లీ నేను సంగీత్ అవుట్‌ఫిట్ కూడా చేంజ్ చేసుకొని మళ్ళీ దేనికైనా వేసుకుంటాను పక్కా డెఫినెట్లీ. అంటే ఇట్లా రీయూజ్ చేస్తూ ఉండాలి డిఫరెంట్ లుక్‌లో. సో దీన్నే మళ్ళీ లాంగ్ ఫ్రాక్ చేద్దాం అని అనుకుంటున్నాను. అది ఐడియా. సో ఎలా ఉంది దీనికి కాంబినేషన్ గోల్డ్ అండ్ మెహందీ కలర్ అనమాట. సో బాటిల్ గ్రీన్ లెహెంగా. సో దీని మీద అంతా అప్పుడే వర్క్ చేయించుకునేదంతా కూడా ప్యాచ్ వర్క్ అనమాట. సో అప్పుడే చేయించుకున్నాను. సో కింద బార్డర్ లేస్ కూడా. సో ఇప్పుడు బ్లౌజ్‌కి జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని గోల్డ్ బార్డర్ అలా ఇచ్చేసి గోల్డ్ దుపట్టా యాడ్ చేశాను. నైస్ కదా! అండ్ ప్రతి అవుట్‌ఫిట్‌కి జ్యువెలరీ అదిరిపోయింది. సో పెళ్లి గెటప్ కానీ అండ్ సంగీత్, మెహందీ సో మూడిటికి కూడా జ్యువెలరీ అంతా అక్షిత ట్రెండ్స్‌లో తీసుకున్నాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అడగగానే నాకు ఇలా అనుకుంటున్నాను, ఈ కాన్సెప్ట్ అనుకుంటున్నాను అంటే మొత్తం మా దగ్గరే తీసుకోండి అని చెప్పి ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్షిత ట్రెండ్స్. సో మీరు తీసుకోవాలి అని అనుకుంటే లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తున్నాను. వాళ్ళ పేజ్ ఒకసారి చెక్ చేయండి. బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. సో మీకు ఈ అవుట్‌ఫిట్ ఎలా అనిపించింది? నేను కొంచెం చేంజెస్ చేశాను కదా! ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి. సో దిస్ ఇస్ ది ఫైనల్ మెహందీ లుక్. So ఇవి నా 3 బ్యూటిఫుల్ వెడ్డింగ్ లుక్స్. థాంక్స్ టు ద L'Oréal Paris Hyaluronic Acid Serum and Water Cream. My skin feels amazing, which is an added advantage to carry these looks. సో వీడియో ఎండింగ్ అయితే వచ్చేసింది. సో ఎలా అనిపించింది? ఫర్ ద ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్‌గా ఏదైనా ట్రై చేద్దాము. సో మీకు నచ్చేలాగా ట్రై చేద్దాం అని చెప్పేసి చాలామంది ఈ లుక్స్ ట్రై చేయొచ్చు కదా! ఎందుకు అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. పెళ్లి సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఎలా రెడీ అయితే బావుంటుంది ఏంటి? నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకున్నాను. సో ఇది నచ్చితే ఇంకా స్టైలింగ్ వీడియోస్ ఇంకా నేను మోర్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చాలామంది మేకప్ వీడియోస్ అడుగుతున్నారు. సో మేకప్ చాలా సింపుల్ మేకప్ వేసుకుంటాను. నేను వేసుకుంటే లేదు మేకప్ వాళ్ళని పిలిచాను అంటే డెఫినెట్లీ ఇంత హెవీ అయితే వేసుకుంటాను. బట్ నేను వేసుకుంటే చాలా సింపుల్ మేకప్. నాకు అదే ఎక్కువగా వచ్చు. సో డెఫినెట్లీ సింపుల్ మేకప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఈ వీడియో ఎలా ఉంది? ఫర్దర్‌గా మనం ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది కూడా మీ సజెషన్స్ ఇవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా ఎలా ఉన్నా కింద కమెంట్స్ మీ సజెషన్స్ ఆర్ ఆల్వేస్ నాకు కావాలి. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఇయర్ టాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.